హరిహర వీరమల్లు చిత్రం గత వారం భారీ అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనతో హిట్ కాకుండా మిగిలిపోయింది. కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయికి చేరకపోవడంతో ఇప్పుడు అందరి చూపు ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న కొత్త సినిమాల మీదే పడింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా మీద అయితే ప్రత్యేకమైన అంచనాలున్నాయి. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, ఈ వారం థియేటర్లలో రానున్న సినిమాలు అలాగే ఓటీటీల్లో విడుదలవుతున్న కంటెంట్ కూడా ప్రేక్షకులని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతా చూసుకుంటే వినోదానికి ఈ వారం మంచి ఊపు కనిపిస్తోంది. ఈ జూలై 31న వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి అడుగు పెట్టబోయే సినిమా కింగ్డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకు ఒక మిస్టరీ యాక్షన్ డ్రామాగా కనిపించబోతోంది. గత సినిమాల ఫలితాల వల్ల విజయ్కి ఇది టర్నింగ్ పాయింట్ కావాలి. సినిమా కథ, అతని పాత్ర రెండూ కూడా ఆసక్తికరంగా ఉన్నాయన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. హరిహర వీరమల్లు నిరాశపరిచిన తరువాత ఇప్పుడు కింగ్డమ్ మీదే ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే వారం ఆగస్టు 1న థియేటర్లోకి రాబోతున్న మరో చిత్రం సర్ మేడం. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ లవ్లీ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా తమిళంలో ఇప్పటికే రిలీజ్ అయింది. తెలుగులో జూలై 25న విడుదల చేయాలని భావించినా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు ఈ వారం తెలుగులో రిలీజ్ అవుతోంది. భార్యాభర్తల మధ్య మనసు అర్థం చేసుకునే తత్వాన్ని ఎమోషనల్ గా చూపించే ఈ చిత్రం జీవితాన్ని నిజాయితీగా చూసే ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మరోవైపు సన్ ఆఫ్ సర్దార్ 2 అనే మాస్ ఎంటర్టైనర్ కూడా ఈ వారం విడుదల కానుంది. అజయ్ దేవ్గన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం 2012లో వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ కి కొనసాగింపుగా వస్తోంది. పంజాబీ కల్చర్ తో నిండి యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ల మిశ్రమంగా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. ఆగస్టు 1న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేయనుంది. గ్రామీణ ప్రేమ కథలను ఇష్టపడే వారికి ఈ వారం ఇంకొక ప్రత్యేక చిత్రం కూడా ఉంది. అదే ఉసిరే. టీజే అరుణాచలం, జననీ కునశీలన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా పల్లెటూరి నేపథ్యం, మానవ సంబంధాలు, భావోద్వేగాలతో నిండిన కథతో రాబోతోంది. చిన్న సినిమా అయినా నిజమైన ప్రేమను చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇది కూడా ఆగస్టు 1న థియేటర్లలోకి వస్తోంది. ఇక ఓటీటీలో కూడా ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ముందుకొస్తోంది. జూలై 31న నెట్ఫ్లిక్స్లో గ్లాస్ హార్ట్ అనే వెబ్ సిరీస్ రానుంది. మరోవైపు ఆగస్టు 1న నెట్ఫ్లిక్స్లోనే తమ్ముడు అనే తెలుగు సినిమా కూడా స్ట్రీమింగ్ వస్తోంది. కుటుంబ బంధాలు, అక్క తమ్ముడు అనుబంధం గురించి చెప్పే ఈ చిన్న సినిమా మిడిల్ క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అంటున్నారు. జియో హాట్స్టార్లో ఆగస్టు 2న పతి పత్ని ఔర్ పంగా అనే కొత్త వెబ్ సిరీస్ ప్రారంభం కానుంది. పేరే ఆసక్తిగా ఉండగా ఆప్యాయత, మోసం, హాస్యం అన్నీ కలగలిపిన కథగా ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి చెప్పాలంటే ఈ వారం ప్రేక్షకులకు థియేటర్లలో అలాగే ఓటీటీలో కూడా మంచి వినోదం ఖాయం. ముఖ్యంగా కింగ్డమ్ ఫలితమేంటో అన్న దానిపై మాత్రం పరిశ్రమ అంతా కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.